వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వేములవాడ మున్సిపల్ యూనియన్ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ. బల్క్ డ్రగ్స్ పార్కు రద్దు కోసం పోరాడుతున్న మత్స్యకారులకు వైఎస్ జగన్ మద్దతు. గుంటూరులో భారీ నకిలీ సిగరెట్స్ కలకలం. స్పీకర్ అయ్యన్నకు మాజీ సీఎం వైఎస్ జగన్ కౌంటర్. ఆదిలాబాద్లో గంజాయి సాగు చేసిన వ్యక్తి అరెస్ట్. ఇక వివరాల్లోకి వెళ్తే, పోషణ లోపంతో బాధపడుతున్న చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నీతి ఆయోగ్ ప్రభారీ అధికారి పౌసామి బస్ తెలిపారు. గురువారం గణపురం మండలం బుర్రకాయలగూడెం అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా చిన్నారులు పూల బొకే అందించి ఆమెకు స్వాగతం పలికారు. చిన్నారులతో ఆప్యాయంగా మాట్లాడుతూ మీ పేరేంటి, నా కోసం ఎదురు చూస్తున్నారా అంటూ వారిని పలకరించారు. తర్వాత ఆమె పోషణ లోపంతో బాధపడుతున్న చిన్నారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలలో ప్రస్తుతం 140 మంది చిన్నారులు పోషణ లోపంతో బాధపడుతున్నారని, వారికి తగిన వైద్య శిబిరాలు నిర్వహించి అవసరమైన పోషకాహారాన్ని అందించాలని ఆమె సూచించారు. అలాగే గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందిస్తున్న బాలామృతం గురించి, అలాగే కిషోర బాలికలకు పంపిణీ చేస్తున్న పల్లి మిల్లెట్ చిక్కీలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓకే, నా కోసం వెయిట్ చేస్తున్నారా? ఏం చూపిస్తారు? కర్నూలు గురువారం రాత్రి కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ సిరి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్న వారితో కలెక్టర్ భోజనం బాగుందా, రుచిగా వండుతున్నారా, పరిసరాలు శుభ్రంగా ఉన్నాయని ఆరా తీశారు. బాగుందని భోజనం చేస్తున్న వారు సమాధానం ఇచ్చారు. ఆ సందర్భంగా వండిన పదార్థాలను పరిశీలించారు. భోజనం నాణ్యతగా ఉండాలని, రుచితో పాటు శుచిగా ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, సరైన సమయానికి అన్నా క్యాంటీన్ తెరవాలని కలెక్టర్ సిబ్బందిని ఆదేశించారు. ఇంకోటి మేడం, బీట్రూట్ కర్రీ మాత్రం చేయడానికి రావడం లేదు మేడం. అది ఇక్కడ ఏం చేస్తున్నారో తెలియదు, కానీ అది ఉడకడం లేదు. బీట్రూట్ కర్రీ పచ్చిగానే ఉంటుంది. నాకు ఒకసారి రసం చూపించండి. ఒక్క నిమిషం అండి, సరిపోయినంత అన్నం పెడుతున్నారు. ఎవరు చేస్తారమ్మా మేడం? ఇక్కడ రోజు వచ్చేవాళ్ళు ఎవరు? ఇక్కడ రోజు వచ్చేవాళ్ళు ఎవరు? చేస్తారా? రోజు చెప్తారా? ఈరోజు బల్క్ డ్రగ్స్ పార్కు రద్దు కోసం పోరాడుతున్న మత్స్యకారులకు వైఎస్ జగన్ మద్దతు. నర్సీపట్నం వెళ్తున్న వైఎస్ జగన్ ని కలిసిన మత్స్యకారులు బల్క్ డ్రగ్స్ పార్క్ రద్దు కోసం కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వినతి. మత్స్యకారులకి భరోసా ఇస్తూ బల్క్ డ్రగ్ పార్క్ వద్ద ప్రజల ప్రాణాలు ముద్దు ప్లకార్డ్ పట్టుకుని మద్దతు తెలిపిన వైఎస్ జగన్ గారు, నారా చంద్రబాబు నాయుడు, హోంమంత్రి అనిత చూస్తున్నారా? నిబద్ధత అంటే ఇది. మొన్న మత్స్యకారులు నిరసన తెలపగానే బెదిరిపోయే జంప్ అయ్యావు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 12 జెడ్పీటీసీ 109 ఎంపీటీసీ స్థానాలకు గాను మొదటి విడతలో 6 జెడ్పీటీసీలు 58 ఎంపీటీసీ స్థానాలకు జరగనున్న ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ స్వీకరణకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. గణపురం, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి, రేగొండ, గోరుకొత్తపల్లి మండలాలలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ మొదటి విడత ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు. ఎక్కడున్నారు వాళ్ళు? కొంచెం అక్కడ ఆ లైన్ పోయించి, ఆ లైన్ అక్కడ పోయించి తీసుకో, అక్కడ కూడా పోయించి. ఆటో నీయే కదా, ఆటో నుంచి అడ్డాయి కదా నేను చెప్పేది ఆడొక్కళ్ళం పెట్టుకో, ఆడొక్కళ్ళు సీరియల్ ప్రకారం ఇక్కడనే వస్తుంది. ఈరోజు ఏమైనా పడతాయా అనిపిస్తున్నా? ఏదైనా ఎలక్షన్ జరుగుతుందని ఫిక్స్ అయిపోవడం అంతే. మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి గారి కుమార్తె కోన నీరజ మొదటిసారి దర్శకత్వం వహించిన సినిమా తెలుసు కదా, ఆ సినిమాను ఆదరించాలి అని కోరుతున్న కోన రఘుపతి. హాయ్, మా అమ్మాయి నీరజ కోన తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్నటువంటి సినిమా తెలుసు కదా. తప్పకుండా ఈ నెల 17వ తారీఖున మన సినిమా హాల్లోకి వచ్చిన సందర్భంగా ప్రతి ఒక్కరూ చూసి ఆనందించి ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటాను. హాయ్, మా అమ్మాయి నీరజ కోన తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్నటువంటి సినిమా తెలుసు కదా. తప్పకుండా ఈ నెల 17వ తారీఖున మన సినిమా హాల్లోకి వచ్చిన సందర్భంగా ప్రతి ఒక్కరూ చూసి ఆనందించి ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటాను. కర్నూలు జిల్లా విజిబుల్ పోలీసింగ్తో ప్రజల భద్రతకు భరోసా. మమ్మురంగా బాంబ్ స్క్వాడ్ పోలీసులు తనిఖీలు. విజిబుల్ పోలీసింగ్ చేయాలని జిల్లా పోలీసులను కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో విజిబుల్ పోలీసింగ్లో భాగంగా కర్నూలులో భారతదేశ ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా ప్రజల భద్రతా రక్షణలో అన్ని ముఖ్య కూడళ్లు, జనం రద్దీగా ఉండే ప్రదేశాలు మరియు రహదారులపై సంచరిస్తూ పోలీస్ పెట్రోలింగ్ చేస్తూ గస్తీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎటువంటి నేరాలు జరగకుండా గస్తీని పటిష్ట చేశారు. పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఫ్యాప్లీ మండలంలోని హుసేనాపుర గ్రామ చెరువులోకి హైంద్రీనివా ప్రాజెక్టు నీరు చేరడంతో డోన్ నియోజకవర్గ శాసనసభ్యులు కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గ్రామానికి వచ్చి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడుతూ నీటి సరఫరా సక్రమంగా జరుగుతుందో లేదో పరిశీలించారు. గ్రామ ప్రజలతో సమావేశమై నీటి ప్రవాహం, నిల్వ సామర్థ్యం మరియు రైతులకు అందే సాగునీటి సౌకర్యాలపై సమగ్రంగా చర్చించారు. అలాగే భవిష్యత్తులో నీటి వృధా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్రామ ప్రజలు హైంద్రీనివా నీరు రావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు అంటూ మోసగించిన కపట కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోమల మహేష్ ఆధ్వర్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి బీజేపీ శ్రేణులు యత్నించడం జరిగింది. ఈ క్రమంలో దిష్టిబొమ్మను లాక్కోవడానికి ప్రయత్నించిన పోలీసులకు బీజేపీ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ పాలనలో కనీసం నిరసించే హక్కును కాలరాస్తున్నారని, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నిస్తే దాడులు కొనసాగిస్తున్నారని ప్రధాన చౌరస్తాలో ధర్నా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోమాల మహేష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మచ్చ విశ్వాస్, తిలక్ నగర్ మండల అధ్యక్షులు ఐత పవన్, మాదరబోయిన రాకేష్, చెన్నూరు రమేష్, కన్నూరి భాస్కర్, గాద రాజమల్లు, ఆకాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. BJP जिंदाबाद CM down 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 CM down 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 CM 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 down down कांग्रेस बीसीలపై కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి రక్షించాలి बीसीలపై కాంగ్రెస్ बीसीలపై కాంగ్రెస్ వైఖరి రక్షించాలి CM down down CM down down వైఖరి రక్షించాలి CM down down రేవంత్ రెడ్డి down down రేవంత్ రెడ్డి down 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 CM down down నరేంద్ర మోడీ దృష్టికోణం అర్థం చేసినప్పుడు నేను అధ్యక్షుడు ప్రజాస్వామ్యయుతంగా కాంగ్రెస్ డౌన్ 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 కాంగ్రెస్ డౌన్ డౌన్ కాంగ్రెస్ డౌన్ 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 కాంగ్రెస్ డౌన్ డౌన్ బీజేపీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ బీజేపీ ఇక్కడ చట్టాలు ఉన్నాయి కదా ప్రతిసారి రేవంత్ నరేంద్ర మోడీ దృష్టికోణం అర్థం చేస్తూనే ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే 42% బీసీల రిజర్వేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ కపట నాటకాన్ని తెరలేపి ఒక రెడ్డి రిజర్వేషన్ సంబంధించినటువంటి జీవో ఇస్తాడు, ఇంకో రెడ్డి ఈ యొక్క రిజర్వేషన్ సంబంధించి కోర్టుల పిటిషన్ వేసి నిన్న బీసీలకు తీరని అన్యాయం చేసిండ్రు. ఈ యొక్క రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి బీసీలకు తీరని అన్యాయం చేస్తూ ఈ యొక్క కాంగ్రెస్ ఒక నాటకాన్ని తెరలేపింది. ఈ యొక్క దీన్ని బీసీ సంఘాలతో పాటుగా భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని నిరసన తెలియజేయడానికి ప్రజాస్వామ్యబద్ధంగా మేము వస్తే పాశవికంగా మా మీద దాడి చేసిండ్రు. మరి ఇది ఒక్కసారి తెలంగాణ ప్రజానీకం అందరూ కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్పీకర్ అయ్యన్నకు మాజీ సీఎం వైఎస్ జగన్ కౌంటర్. నర్సీపట్నం మెడికల్ కాలేజీకి జీవో లేదంటారా? ఇదిగో అయ్యా జీవో నెంబర్ 204. మరి ఈ జీవో లేదని స్పీకర్ పదవిలో ఉండి అబద్ధాలు చెప్పినందుకు మీ పదవికి నువ్వు అర్హుడివేనా? ఆలోచన చేసుకోవాలని వైఎస్ జగన్ అన్నారు. ఇందులో భాగంగానే ఈ నర్సీపట్నానికి సంబంధించి సీనియర్ నాయకుడిగా ఉన్న ఒక ఎమ్మెల్యే, స్పీకర్ పదవిలో ఉన్న ఈ ఎమ్మెల్యే కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే తప్పుడు మాటలు మాట్లాడుతూ అబద్ధాలు చెబుతూ తాను కూడా చంద్రబాబు నాయుడు గారి కన్నా 4 ఆకులు తక్కువేమి కాదు అని చెప్పి రుజువు చేసుకుంటా ఉన్నాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇదే నర్సీపట్నం స్పీకర్ గారికి చెప్తా ఉన్నాను, అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం ఎంత మటుకు ధర్మం అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ మెడికల్ కాలేజీకి జీవో లేదని అడుగుతారా? ఇదిగో జీవో నెంబర్ 204 మరి జీవో లేదు అని చెప్పినందుకు స్పీకర్ పదవిలో నువ్వు ఉండి అబద్ధాలు చెప్పినందుకు నీ పదవికి నువ్వు అర్హుడివా అని చెప్పి ఆలోచన చేసుకోమని చెప్పి చెప్తా ఉన్నా. ఇదే స్పీకర్ కు తప్పుడు మాటలు చెప్తూ ప్రజలను తప్పుడు దోవ పట్టించే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారితో పాటు చేతులు కలిపినందుకు స్పీకర్ కూడా తల దించుకోవాలి అని చెప్పి చెప్తా ఉన్నా.
నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశానికి హాజరైన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పార్టీ మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పార్టీ ముఖ్య నేతలతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడారు. చిత్తూరు జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహంకు నిప్పు పట్టించడంపై నిరసన కార్యక్రమంలో పాల్గొన్న కొడుమూరు ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహంకు నిప్పు అంటించడంపై కర్నూలు సిటీ పాత బస్టాండ్ సర్కిల్ నందుగల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమంలో కొడుమూరు ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి గారు కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి గారితో పాటు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. అలాగే ఉన్నత ఉద్యోగాలు సాధించినటువంటి వ్యక్తులైనటువంటి డాక్టర్ అలాగే అలాగే చెన్న గారిని ఎంతో అరాచకంగా వీళ్ళు పంపించిన ఘటనలు ఎన్నో చూశాము. అలాగే అనంతబాబు గారు మా సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేసి మనకి డోర్ డెలివరీ చేశారు. అంటే ఇలాంటి వ్యక్తులు మా యొక్క జాతిలో పుట్టకూడదు, కానీ ఇలాంటి వ్యక్తులని మా జాతిలో పుట్టకుండా చేయాలని వారి యొక్క సంఘటన కట్టుకుని జగన్మోహన్ రెడ్డిని ఎంతకైనా కానీ మన చాలా అన్యాయం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో 27 స్కీములని అంటే మా యొక్క సంక్షేమ పథకాలని తీసేసినటువంటి పనిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక 5 సంవత్సరాలలో గొప్ప విద్యా విధానం అయితే ఆ దేశ విద్యా విధానానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్
ఆయన వచ్చిన తర్వాత నందూరు జగన్మోహన్ రెడ్డి పేరు ఆయన పేరు పెట్టుకుంటారు. ఇలాంటి నాయకుడిని మనం ఎప్పటికైనా కానీ దూరం పెట్టి మన యొక్క జాతి మాదిగ జాతి వర్గాలు మీరు ఇప్పటికైనా కళ్ళు ఎప్పటికీ మనల్ని జగన్మోహన్ రెడ్డి అణిచివేసి దూరంగా ఉంటాడు. కాబట్టి మీరు ఎప్పటికైనా నమ్మకండి. ఎందుకు జరిగిందంటే ఆ యొక్క ప్రభుత్వమైనటువంటి కూటమి ప్రభుత్వము ఈ యొక్క రాష్ట్రంలో సంక్షేమాన్ని చేస్తున్నాడు. కాబట్టి దాన్ని గౌరవలేక ఈ రాష్ట్రాల్లో ఎంతైనా సరే రాజ్యం పోసి ఖచ్చితంగా పోరాటాలు గొడవలు సృష్టించి ఎలాగైనా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి కల్పించేందుకు ధన్యవాదాలు. కానీ ఆయనకి వైఎస్ జగన్ ఆయన సంస్కృతిగారనే తాడపల్లి సంస్కృతిగారనే ఈ యొక్క విగ్రహాన్ని కాల్చివేయడం జరుగుతుంది. కాబట్టి మీరైనా ఇప్పటికైనా సరే రైతులారా, నా యొక్క ప్రజలారా, మాలమాది సోదరులారా కళ్ళు తెరవండి. ఆయన ఎప్పటికీ మనల్ని ఎదగనియ్యాడు. ఆయన ఒక నియంత ఈ రాష్ట్రానికి ఎంతరైనా నష్టం చేశాడంటే అంతరైనా నష్టం చేశాడు. కాబట్టి ఈ భారతదేశ రాజ్యాంగంలో భారత రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. కానీ గత 5 సంవత్సరాలలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ దళితులని అంటే ప్రతి ఒక్క థింగ్ని నాశనం చేశాడంటే అవినీతిమయము అరాచకాలు దోపిడీలు దౌర్జన్యాలు కాబట్టి ఈ రాష్ట్రాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు కాబట్టి అలాగే మా యొక్క చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు అనుబంధం వేములవాడ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ యూనియన్ మహాసభల పోస్టర్ను స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు గుర్రం అశోక్ పాల్గొని మాట్లాడారు. ఈ నెల 14, 15 తేదీలలో రంగారెడ్డి జిల్లాలోని తుర్కయంజల్ మున్సిపల్ పరిధిలో రాష్ట్ర మహాసభలు జరగనున్నట్లు తెలిపారు. 14వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించనున్నామని, అందులో సిరిసిల్ల జిల్లా, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఏపీఎస్ఎస్డీసీఎల్ చైర్మన్ ధర్మవరం అన్న సుబ్బారెడ్డి అమరావతి వెల్గపూడిలోని ఏపీ సచివాలయం 1వ బ్లాక్ సీఎం ఆఫీస్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో వ్యవసాయం మరియు అనుబంధ రంగాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం అన్న సుబ్బారెడ్డి కర్నూలు జిల్లా విజిబుల్ పోలీసింగ్తో ప్రజల భద్రతకు భరోసా. ముమ్మరంగా బాంబ్ స్క్వాడ్ పోలీసుల తనిఖీలు. విజిబుల్ పోలీసింగ్ చేయాలని జిల్లా పోలీసులను కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు ఆదేశించారు. జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతో విజిబుల్ పోలీసింగ్లో భాగంగా కర్నూలులో భారతదేశ ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా ప్రజల భద్రత రక్షణలో అన్ని ముఖ్య కూడళ్లు, జనం రద్దీగా ఉండే ప్రదేశాలు మరియు రహదారులపై సంచరిస్తూ పోలీస్ పెట్రోలింగ్ చేస్తూ గస్తీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎటువంటి నేరాలు జరగకుండా గస్తీని పటిష్టం చేశారు. పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.